హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం మాహాలో టెలికాస్ట్ అవుతున్న డాన్స్ ఐకాన్ 2 అనేది ఎలాంటి వేవ్స్ క్రియేట్ చేస్తుందో చూస్తున్నాం. సో దీంట్లో వన్ ఆఫ్ ద మెంటర్గా ఉన్న యష్ మాస్టర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో మాస్టర్. హాయ్ అండి. మీ జర్నీ చూసుకుంటే కనుక ఒక కంటెస్టెంట్ కింద మొదలయ్యి, తర్వాత మాస్టర్ అయ్యి, తర్వాత టీమ్ లీడర్ అయ్యి, ఇప్పుడు ఈ షోకి వచ్చేసరికి ఏంటంటే ఒక మెంటర్ కింద వ్యవహరిస్తున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది అక్కడి నుంచి మొదలయ్యి ఇక్కడి వరకు వచ్చిన ఈ చూసుకుంటే జర్నీ? చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే నా లైఫ్ కూడా ఇలాగ కంటెస్టెంట్గా స్టార్ట్ అయింది. అండ్ చాలా రియాలిటీ షోస్ అసిస్టెంట్గా చేశాను, డాన్సర్స్గా, దాని తర్వాత కంటెస్టెంట్గా, కొరియోగ్రాఫర్గా ఛాన్స్ వచ్చింది. ఇంకా అది ఛాన్స్ వచ్చిన తర్వాత ఇంకా లైఫ్ ఫాస్ట్గా మూవ్ అవడం స్టార్ట్ అయింది. మూవీ కొరియోగ్రఫీ స్టార్ట్ అయింది. అండ్ ఓంకార్ గారు ఎప్పుడు చేసినా కూడా, ఏ షో చేసినా కూడా నన్ను మెంటర్గా కానీ ఏదో రకంగా షోలో పెట్టడానికి ట్రై చేస్తారు. అండ్ అలా ఆల్మోస్ట్ 3-4 సీజన్ డాన్స్ షోస్ చేసుకుంటూ వచ్చాను అన్నతో. అండ్ ఇప్పుడు మెంటర్గా అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బికాస్ కూర్చొని డాన్స్ చూడడం అనేది కూడా ఒక మంచి మజా వస్తుంది యాక్చువల్లీ షో. అంటే మనం కంపోజ్ చేసినప్పుడు లేదంటే మనం డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే అది వేరే విధంగా ఉంటుంది కిక్కు. అంటే చూసుకుని అరే ఇలా చేస్తుంటే బాగుండి, ఇలా చూస్తుంటే బాగుండి మన కంటెస్టెంట్లు అనేది కూర్చున్న మెంటర్ కింద వచ్చిన టెన్షన్ కూడా ఉంటుంది కదా. సో మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ ఏంటంటే నేను అప్పుడు చేసినప్పుడు నన్ను చూసుకునేవాడిని. అండ్ నాకు తెలుసు అంటే ఇది ఎలా చేశారు, ఎలా చేసి ఉండొచ్చు అని ఇంకొకసారి ఐడియాస్ వస్తుంటాయి. ఓకే, దీన్ని ఇలా చేస్తే బాగుండేది కదా అది అని. బట్ ఇది ఈ ఫేజ్ కూడా లైఫ్ది బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ చూడడం, దాన్ని జడ్జ్ చేయడం, దాని గురించి చెప్పడం, మైనస్ పాజిటివ్ చెప్పడం. సో అది ఒక రకంగా డాన్స్కి నేను అలాగా కనెక్ట్ అయి ఉన్నాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అయితే డాన్స్ మాస్టర్స్ చాలా మంది డాన్స్ దగ్గర ఆగిపోతారు. బట్ మీరు హీరోగా కూడా టర్న్ అయ్యారు. అది కూడా ప్రెస్టీజియస్ దిల్ రాజు గారి ప్రొడక్షన్లో చేశారు కదా. సో మరి హీరో కింద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అక్కడతో ఆపేశారా లేదంటే నెక్స్ట్ ఏమన్నా క్యారెక్టర్స్ కానీ సినిమాలు కానీ చేసే ఆలోచన? ప్రస్తుతానికి అది స్టార్ట్ అయింది అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్ అండి. యాక్చువల్లీ కొంచెం టైం తీసుకున్నాం బికాస్ చాలా మంచి సబ్జెక్ట్ అనమాట. అండ్ మేబీ ఇంకా ఆల్మోస్ట్ డన్ షూట్ అంతా. ఇంకొక సాంగ్ ఒకటి ఉంది. సో త్వరలో రావచ్చు అది కూడా. సో యా, హీరో అనేది నేచురల్గా ఎప్పుడు కల కూడా కనలేదు. బికాస్ డాన్సింగ్ వాజ్ మై లైఫ్ అనమాట. బట్ కొరియోగ్రాఫర్ అయిన తర్వాత రాజు గారు ఇలా పిలిచి ఇలా డాన్స్ మూవీ ఉంది, అది నువ్వు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు యాక్చువల్లీ 2-3 days షాక్లోనే ఉన్నా. అంటే ఇంకా ఎలా తీసుకోవాలి దాన్ని, చేస్తే ఏంటి చేయకుంటే ఏంటని. బట్ ఇంకా ధైర్యం చేసి స్టార్ట్. అది డాన్స్ బేస్డ్ మూవీ, డాన్సింగ్ ఉంటుంది మూవీలో, మోర్ ఓవర్ డాన్సింగ్ ఉంటుంది. బట్ ఇట్స్ ఒక మంచి లవ్ స్టోరీ అండ్ అందరికీ ఒక కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. అందరి లైఫ్లో జరిగేదే. అందుకే నేను స్టోరీ కనెక్ట్ అయ్యి ఓకే నేను చేస్తాను చెప్పాను. ఇంకా అక్కడ నుంచి మూవీ అంటే ఇదంతా ఒక పార్ట్ లైఫ్ది. అండ్ అది ఒక సపరేట్ పార్ట్ అయిపోయింది. అంటే దానికి చాలా నేర్చుకున్నాను నేను మూవీ జర్నీలో, ఏం చేయాలి, ఎలా చేయాలని. బట్ ఇట్ వాస్ ఫన్. అంటే నాకు చాలా నచ్చింది యాక్టింగ్ అనేది. సో చూద్దాం ఈ ఫస్ట్ మూవీ తర్వాత అది ఎలా అవుతుందని. ఇంకా అదే మీరు అన్నారు కదా, అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఉండేది అని చెప్పేసి, మీ లైఫ్ లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. పైగా మీ వైఫ్ కెమెరా మీదకి వస్తే ఏంటంటే యష్ మాస్టర్ మాకు ఎప్పుడు సిన్సియర్ గా సీరియస్ గా అనిపిస్తారు. బట్ ఆవిడ వస్తే ఏంటంటే టోటల్ గా ఆల్ అండ్ ఫన్ గా ఉంటది కదా. సో మరి ఇక ఆమెతో కలిపి ఏమైనా ప్రాజెక్ట్స్ చేసే అవకాశం ఉంది? ఆ ప్రాజెక్ట్స్ ఏం తెలియదు. ఇంతకుముందు స్టేజ్ మీద కనబడే వాళ్ళం యాక్చువల్లీ, అప్పుడు వచ్చేది. బట్ ఇప్పుడు ఇంట్లో ఉంది అండ్ షీఈస్ టేకింగ్ కేర్. బట్ చూద్దాం ఫ్యూచర్లో ఏదైనా వస్తే చేస్తాం. అండ్ యా, మా లవ్ స్టోరీ అంటే ఆల్మోస్ట్ మాది ఇప్పుడు 15 years అయింది. అంటే మేము కాలేజ్ మేట్స్ అనమాట. అక్కడ నుంచి ఫ్రెండ్స్గా ఉండి తర్వాత లవర్స్గా మారి అండ్ ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. సో అందుకే ఇంకా ఆ ఫ్రెండ్షిప్నెస్ అలాగే ఉంటుంది. సో ఎక్కడ వచ్చినా కూడా మేమిద్దరం అలా ఫ్రెండ్స్ లాగే ఉంటాం కాబట్టి అలా అనిపిస్తుంది యాక్చువల్లీ. అదే వైఫ్ అండ్ హస్బెండ్ అనగానే ఒక పొలైట్ ఏ ఉండవు, హ్యాపీగా చిల్ అవుతూ ఉంటారు కదా. సో మరి అంటే ఇప్పుడు ఆగిపోవడానికి రీజన్ ఏంటి? అంటే మీకు పబ్లిక్ అపియరెన్సెస్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా. యాక్చువల్లీ నేను ఎక్కువ ఈవెంట్స్కి వెళ్ళడం లేదు. నేను ఎప్పుడైతే మూవీ స్టార్ట్ అయిందో ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయడం వల్ల షోస్కి కొంచెం వెళ్ళడం తక్కువ అయిపోయింది. అండ్ చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ డాన్స్ ఐకాన్ 2కి మళ్ళీ వచ్చాను. సో చాలా గ్యాప్ వచ్చింది బికాస్ మూవీలో బిజీ ఉన్న వాళ్ళు. ఆల్మోస్ట్ మూవీ అయిపోయింది కాబట్టి సరే ఒక షో చేద్దామని వచ్చాను. మేబీ షోలో రావచ్చు. అయితే యాక్చువల్గా మీరు చాలా సినిమాలకు కూడా డాన్స్ మాస్టర్ కింద చేస్తున్నారు కదా. సో మరి అంటే ఈ మూవీ వలన కొన్ని వదులుకోవాల్సి వచ్చిందా? ప్రాజెక్ట్స్ కూడా ఏమన్నా? కొన్ని దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. బట్ దాని తర్వాత ఏమైందంటే కొంచెం టైం సెట్ చేసుకుని స్టార్ట్ చేసాం. కొన్ని సాంగ్స్ కొంచెం టైం అండ్ మూవీకి అలా అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. ప్రస్తుతానికైతే ఇట్స్ గోయింగ్ స్మూత్లీ. బట్ ఇది మూవీ అంతా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత ఇంకా లైఫ్ ఎలా ఉండబోతుందని నాకు తెలియదు కాబట్టి. బట్ ఎనీథింగ్, బట్ నేను ట్రై చేశాను అండ్ దాంట్లో చాలా నేర్చుకున్నాను. హ్యాడ్ ఫన్, సో ఐఎమ్ హ్యాపీ.
అంటే మీరు ఒక డాన్స్ అసిస్టెంట్ కింద ఉండడానికి, ఒక మామూలుగా ఉండడానికి, ఒక మాస్టర్ కింద మీరే స్టెప్స్ నేర్పించడానికి ఎలా అనిపించేది? అంటే మామూలుగా ఉన్నప్పుడు ఏంటంటే చూడడానికి ప్రతిదీ ఈజీగా ఉంటది. బట్ మనం దిగినప్పుడు ఏంటంటే రియల్ డెప్త్ అనేది తెలుస్తది కదా! సో, ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది ఫస్ట్ టైము పట్టుకొని యాక్షన్? అది నాకు చాలా సడన్‌గా వచ్చిందండి. నా ఫస్ట్ సాంగ్ 'యూటర్న్' సాంగ్ సమంత గారిది. అప్పుడు నేను ఇంకా రియాలిటీ షోస్ చేస్తున్నా. బట్ సడన్‌గా పిలిచేసి ప్రొడ్యూసర్ గారు ఇలా చేయాలి ఈ సాంగ్ అని సమంత గారు అంటే వీడియో చూసి నచ్చేసి పిలిచారు. అంతవరకు అయితే ఓకే. షూటింగ్ వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి నాకు అసలు ఏం తెలియదు. ఎందుకంటే ఎక్కడ యాక్సిడెంట్ కూడా చేయలేదు. ఫస్ట్ సాంగ్ చాలా టఫ్ అనిపించింది. బట్ ఐఎమ్ లక్కీ దట్ అంటే ఆ సాంగ్ చేసినప్పుడు డైరెక్టర్ గాని, ఆ మూవీ డైరెక్టర్ గాని, డిఓపి గాని నాకు చాలా హెల్ప్ చేశారన్నమాట. సో ఏమనుకున్నావు చెప్పు, ఏం చేద్దాం చెప్పు. సో ఇది ఇలా చేయాలి, అలా చేయాలి. డిఓపి వచ్చేసి నికేత్ బొమ్మని, వెరీ ఫేమస్ డిఓపి ఇప్పుడు. సో అప్పుడు ఆ సాంగ్ చేశారన్నమాట. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. ఆ సాంగ్ లో నేర్చుకునేదే నేను ఇంకా ఇంకొక సాంగ్ అలా మళ్ళీ లైక్ యాడ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ వెళ్ళిపోయి ఒక 5 సాంగ్స్ అయిపోయేసరికి లైక్ ఐ వాజ్ లైక్ ఓకే ఇప్పుడు ఏం చేయాలి పర్ఫెక్ట్ గా తెలుసు అని. సో అంత కష్టమే అనిపించలేదు, బికాస్ అది నాకు ఇష్టమైన పని కాబట్టి అంత కష్టంగా అనిపించలేదు. అయితే మరి ఇప్పుడు నెక్స్ట్ స్టార్ హీరోస్ చాలా మంది ఉన్నారు. దాంట్లో కరెంట్ వైర్ లాగా చేసేవాళ్ళు అంటే కనుక అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో మరి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఎవరు? అందరితో చేయాలని ఉంటది. బట్ కాకపోతే ఏంటంటే ఒక డ్రీమ్ అనేది ఉంటది కదా. అది చాలాసార్లు చెప్పాను యాక్చువల్లీ. ఎన్టీఆర్ గారితో చేయడం నాది లైక్ అల్టిమేట్ డ్రీమ్ అది. యాక్చువల్లీ ఒకసారి ఆల్మోస్ట్ అయ్యేది, బట్ వేరే కొంచెం ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. అరవింద్ సమేతలో ఒక సాంగ్ అని అనుకున్నారు యాక్చువల్లీ. అప్పుడే షో అయిపోయాక సార్, బట్ ఏమైపోయిందంటే ఆల్రెడీ పాపం ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ అయిపోయాయి. దాని తర్వాత ఇంకేమైందంటే సార్ త్రిబులర్ అండ్ దేవరా వచ్చేసింది. దాని తర్వాత నేను అంత కనెక్షన్ అవ్వలేదు సార్తో. బట్ చూడాలి నెక్స్ట్ మూవీ కన్నా, బికాస్ నాది అల్టిమేట్ డ్రీమ్ అది ఎన్టీఆర్ గారితో చేయాలని. బట్ డెఫినెట్ గా ఒక రోజు వస్తుంది. సో దానికోసం వెయిట్. అంటే బట్ మనకు ఏ రోజు వచ్చినా కూడా అప్పటికి మనం ప్రిపరేషన్ తో అయితే రెడీగా ఉంటాం కదా. కొన్ని మరి అంటే ఆయనకంటూ సిగ్నేచర్ స్టెప్స్ ఎలా ఉన్నాయో అందరికి తెలిసిందే. మరి అంటే మనకి ఇష్టపడిన అవకాశం ఎదురుకుంటారా కానీ ఒక రేంజ్ లో చేస్తాం కదా. మరి ఏమైనా ప్రిపరేషన్ ఏమైనా ఉన్నారా ఆల్రెడీ? చాలా ఉంది. అంటే ఒకవేళ సాంగ్ వస్తే ఇలా చేయాలి, అలా చేయాలి, చాలా ఐడియాస్ ఉన్నాయి. బట్ అది చూడాలి ఎలా వస్తుంది, ఏ సిచ్యువేషన్ లో వస్తుంది మనకి. అండ్ ఆ సిచ్యువేషన్ బట్టి మనం చేయాలి సాంగ్ కాబట్టి. బట్ ఏదైనా మంచి డాన్స్ నెంబర్ వస్తే ఖచ్చితంగా చాలా ఐడియాస్ ఉన్నాయి, చూద్దాం. అదే మేనిఫెస్ట్ చేసుకుంటే ఏదైనా అయిపోద్ది అన్నట్టు మేనిఫెస్టేషన్ గట్టిగా అనుకోండి అయిపోతుంది అది కూడా. సో మొత్తానికి అయితే ఇంతకు ముందు అంటే మీ ప్రోగ్రెస్ చూస్తే చాలా అంటే చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట కొత్త వాళ్ళకి కూడా. అంటే మనం ఎక్కడ మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అంత ఎత్తి ఎదగొచ్చు యష్ మాస్టర్ లాగా అనేది. సో మీ ప్రోగ్రెస్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాస్టర్. మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని యాజ్ అన్ యాక్టర్గా, అలాగే మీరు అన్నట్టు ఎన్టీఆర్ గారితో మీ చేయాలని కోరిక కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.